స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ఎజెండాను, కార్యాచరణ ప్రణాళికను మీ ద్వారా నియోజకవర్గ ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో, కడియం శ్రీహరి పైన నమ్మకంతో బ్రహ్మాండమైన మెజారిటీని ఎంపీ ఎన్నికలలో ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉంటే ఈ నియోజకవర్గం కొంత అభివృద్ధి చెందుతుందని, పరిపాలన నిజాయితీగా ఉంటుందనే ఒక ఆలోచనతోని ఎవరెన్ని రకాల విమర్శలు చేసినా, ఎవరెన్ని రకాల రాజకీయంగా దాడులు చేసినా, కొందరు పరోక్షంగా ఓడించే ప్రయత్నం చేసినా ప్రజలు చాలా తెలివిగా విద్యుత్తుతోని ఓటేసి గెలిపించారు. ఈ నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. ఎంత చేసినా తక్కువే అనేది నా అభిప్రాయం. కాబట్టి మాటలు చెప్పకుండా ఒక ఎజెండాను ప్రజల ముందు పెట్టి దానికి సంబంధించిన కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందో కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ప్రజలకు వివరించి చెప్పాలనే ఆలోచనతో ఈ విలేకరుల సమావేశాన్ని పెట్టారు. 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖున నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మన నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల పైన చాలా వివరంగా చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాదాపు నా కొరకు 1 గంట సమయం కేటాయించి ప్రతి ఒక్క విజ్ఞప్తిని కూడా, ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పినందుకు ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా గడిచిన 10-15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. రాజకీయం అంటే అవినీతి, రాజకీయం అంటే అక్రమాలు, రాజకీయం అంటే పదవులు అమ్ముకోవడం, రాజకీయం అంటే పథకాలు అమ్ముకోవడం, రాజకీయం అంటే పనులు అమ్ముకోవడం అనే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక రకమైన పొలిటికల్ ఇండిసిప్లిన్ను ఎంకరేజ్ చేశారు. దానికి మనము రాజకీయాలంటే అభివృద్ధి, రాజకీయాలంటే సంక్షేమం, రాజకీయాలంటే ప్రజాసేవ, నీతి నిజాయితీతో కూడిన పరిపాలన అనే కొత్త నిర్వచనం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దీనికి కొంత సమయం పడుతుంది. అయినా నేను మాత్రం నా మట్టుకు మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి నీతి నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తాను. పదవుల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ఆశించకుండా
ఆయా గ్రామాల అవసరాలను బట్టి ఆయా నాయకుల పనితీరును బట్టి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో లేని వాళ్ళు, పైరవీలు చేసుకునే వాళ్ళు, ఎక్కడో గాంధీ భవన్ చుట్టూ ఏఐసిసి చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని ఆశపడే వారికి పదవులు రావు. ప్రజల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి. ప్రజలతో మమేకమైన వాళ్లకు, ప్రజా సమస్యను పరిష్కరించడానికి కష్టపడే వాళ్ళకి మాత్రమే, పార్టీ కొరకు పనిచేసే వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి. అది కరియర్ థియరీ, మార్క్ రాజకీయం. దాన్ని నేను గన్పూర్లో ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించాను. మొట్టమొదటిగా మాది రెవెన్యూ డివిజన్ కేంద్రము, నియోజకవర్గ కేంద్రము, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గము, పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. మాకు ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచాలి అంటే తప్పకుండా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలి అని చెప్పారు. దాంతో పాటుగా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు కావాలి. ప్రస్తుతం ఆర్టీసీ అధీనంలో ఉన్న భూమి కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్కు బదిలీ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించారు. 100 బెడ్ హాస్పిటల్ మంజూరు ఇస్తా అని చెప్పారు. ఆర్డర్ త్వరలోనే వస్తుందని చెప్పారు. అయితే ఆర్టీసీ దగ్గర తీసుకునే భూమికి బదులుగా గవర్నమెంట్ భూమి, వాళ్ళు ఎంతైతే భూమి ఇస్తున్నారో అంత భూమి మీరు ఇవ్వండి అని అన్నారు. దానికి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఈ 4 ఎకరాలకు ఇంకో 4 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చూస్తున్నారు. ఆర్టీసీ ల్యాండ్ మనకు వస్తుంది, అక్కడే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. రెండవది గణపురం నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డది. కానీ రెవెన్యూ డివిజన్కి సంబంధించిన కార్యాలయాలు లేవు, భవనాలు లేవు. ఎంఆర్ఓ ఆఫీసు శిథిలావస్థలో ఉన్నది, ఆర్డీఓ ఆఫీసు లేదు, ఎంపీడీఓ ఆఫీస్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో, అంటే స్టేషన్ గన్పూర్ కేంద్రంలో కావాలని అడిగాను. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. దాన్ని కూడా ఆర్డర్ త్వరలో వస్తుంది. మూడవది, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లు మంజూరు ఇస్తున్నది. ప్రధానంగా ఒక్కొక్క కాంప్లెక్స్ లో 4 గురుకుల పాఠశాలలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఒక్కొక్క కాంప్లెక్స్ పైన 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అది రాష్ట్రంలో మొదటి విడతలో 30 గురుకుల పాఠశాలలు, 30 గురుకుల కాంప్లెక్స్లు మంజూరు చేయాలనుకున్నారు. దాంట్లో గన్పూర్ కూడా అవకాశం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. తర్వాత 4వది, గణపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. శివునిపల్లి, చాగల్, గన్పూర్ ఈ 3 గ్రామాల వాళ్ళు తీర్మానాలు కూడా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా దీన్ని మున్సిపాలిటీగా చేయడానికి ఒప్పుకుంటున్నారు. కాబట్టి గణపురం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పాము. మున్సిపాలిటీకి సంబంధించిన ఉత్తర్వులు, నోటిఫికేషన్ కూడా రాబోతున్నది అని చెప్పి నేను ఈరోజు సంతోషంగా మీ ముందు ప్రకటిస్తున్నాను. తర్వాత 5వది, అనేక సంవత్సరాలుగా నేను విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. నా మీద ప్రధానమైన అపవాదం ఏంటి అంటే, కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కానీ గన్పూర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదని ముఖ్యమంత్రి గారికి మొన్న విజ్ఞప్తి చేశాను. నా మీద ఈ అపవాదు బలంగా ఉంది, అన్ని చేసింది కానీ డిగ్రీ కాలేజ్ మాత్రం చేయలేదు అనేది నా మీద ప్రతి
రాజకీయ పార్టీ మాట్లాడుతున్నది. ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ నాకు గన్పూర్లో కావాలన్నాను. వెంటనే ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి సంబంధిత సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటుగా నీటిపారుదల శాఖకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి. దేవాదుల ద్వారా ఎక్కువ లబ్ధి పొందే నియోజకవర్గాలలో గన్పూర్ ఒకటి. గన్పూరు, జనగామ, పాలకుర్తి ఈ 3 నియోజకవర్గాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి. ఇందులో ప్రధానంగా మన గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ పోయే మెయిన్ కెనాల్ పూర్తిగా ఆ మట్టి లూజ్ సాయిల్ కావడం వల్ల కాలువలో నీళ్లు వదిలిపెట్టగానే మట్టి అంతా కూలిపోతున్నది. కాలువలో నీళ్లు సరిగా పోతలేవు, ఇసుక మెటలు వేస్తున్నాయి. దీన్ని లైనింగ్ చేస్తేనే ఈ కెనాల్ కింద ఉన్న దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పారు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి లైనింగ్ వర్క్స్ మంజూరు ఇప్పిస్తారని చెప్పారు. రెండవది, నష్కల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్ వరకు కెనాల్ వర్క్స్ దాదాపు 2-3 నెలల నుంచి నడవడం లేదు. అది కూడా మన జఫర్గఢ్ మండలంలోనే ఉంది. జఫర్గఢ్ మండలం నుంచే పాలకుర్తి మండలానికి వెళ్ళాలి. ఆ వర్క్స్ కూడా రీఎస్టిమేట్ చేయించాలి. ఆ వర్క్స్ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పారు. నష్కల్ టు పాలకుర్తి వెళ్ళే కెనాల్ మధ్యలో జఫర్గఢ్ పెద్ద చెరువు ఉన్నది. ఆ జఫర్గఢ్ పెద్ద చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాము. ఆ పనులు కూడా చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. 4వది, గండి రామారం ఎత్తిపోతల పథకం 104 కోట్లతోని మంజూరు అయింది. డిజైన్స్ అప్రూవ్ కాక పని కావడం లేదు. తక్షణమే డిజైన్స్ అప్రూవ్ చేయించి పనులు ప్రారంభించాలని కోరారు. మరొకటి, అశ్రావుపల్లి రిజర్వాయర్ నుంచి వెళ్ళే రైట్ కెనాల్, అది లింగాలగనపురం మీదుగా గుండాలకు వెళ్తుంది. ఆ కెనాల్ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అక్కడక్కడ ఇసుక మెటలు కూడా వేసింది. దాన్ని కూడా బాగు చేయాలని చెప్పారు. ఈ పనులన్నీ కూడా తప్పకుండా చేపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఒక 100 కోట్ల రూపాయలు R&B రోడ్స్కు, మరొక 100 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్స్ కూడా మంజూరు ఇస్తానని చెప్పారు. దాంతో పాటుగా నూతనంగా ఏర్పడిన చిల్పూరు, వేలేరు మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల కొరకు, ఎంపీడీఓ ఆఫీసుల నిర్మాణం కొరకు కూడా నిధులు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది దాదాపుగా నేను అనుకుంటున్నాను అక్టోబర్ చివరి వరకు, అంటే నెల రోజుల లోపల ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటికి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఈరోజు నేను ప్రకటించిన వీటన్నిటికి కూడా నెల రోజుల లోపల ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత వీటన్నిటికీ టెండర్స్ పిలిచి అగ్రిమెంట్స్ చేయించి నవంబర్ 15వ తారీఖు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని స్టేషన్ గన్పూర్ తీసుకువచ్చి ఈ పనులన్నింటి కూడా శంకుస్థాపన కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అంతేకాకుండా నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి అంటే, నెల రోజుల లోపల ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటికీ కూడా అనుమతులు తీసుకువచ్చి, ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి, వీటికి టెండర్లు పిలిపించి అగ్రిమెంట్లు చేయించి శంకుస్థాపన నవంబర్లో చేసి 2 వర్కింగ్ సీజన్స్లలో, 2 వర్కింగ్ సీజన్స్ అంటే డిసెంబర్ టు జూన్, ఈ డిసెంబర్ టు జూన్, వచ్చే డిసెంబర్ టు జూన్, అంటే ఖచ్చితంగా ఒక 1.5 ఇయర్లో, ఒక 1.5 సంవత్సరంన్నర కాలంలో ఈరోజు నేను ఈ ప్రకటించిన వీటన్నిటిని పూర్తి స్థాయిలో
పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బహుశా మున్సిపాలిటీ ఉన్నది, మున్సిపాలిటీ సీఎం గారు వచ్చిన రోజునే ప్రారంభోత్సవం అవుతుంది, దానికి సంవత్సరం టైం అవసరం లేదు. ఆ రకంగా దశల వారీగా ఏది పని పూర్తయితే ఆ పనిని ప్రారంభోత్సవం చేసుకుంటూ వెళ్తాం. మొత్తంగా ఇప్పుడు నేను ప్రకటించిన ఈ పనులన్నింటినీ కూడా సంవత్సరం లోపట అంటే 2026 జూన్ వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను సహకరించాలని కోరుతున్నాను, ఆశీర్వదించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని నేను ప్రత్యేకంగా ఆశిస్తున్నాను. మనమందరం కూడా ప్రజాసేవకు అంకితం కావాలి, నిజాయితీతో కూడిన సేవ ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ ఎజెండా మీ ముందు పెట్టాను నేను. ఈ ఎజెండా ద్వారా 2026 జూన్ వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాము, ప్రారంభోత్సవం చేస్తాము, ప్రజలకు అంకితం చేస్తామని కూడా చెప్తున్నాను. ఈ క్యాలెండర్లో ఈ నేను ప్రకటించిన ఈ ఎజెండాలో ఎక్కడెక్కడైనా టైం ప్రకారం జరగకుండా, ఎక్కడెక్కడైనా అనుకున్న ప్రకారము ఉత్తర్వులు రాకుండా నాకు మీరు అప్పుడప్పుడు రిమైండ్ చేయండి. మీ పేపర్లో కూడా చెప్పండి, ఇది చెప్పారు, ఇది ఇంతవరకు కాలేదు, ఇది నత్తనడకం నడుస్తున్నది, దీనివల్ల ఇంకా జరగవలసినంత స్పీడ్గా ఈ పని జరగడం లేదనే విషయాలు మాత్రము మీరు నా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిందిగా కూడా, మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్దాం, సంక్షేమం అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్దాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించారు, నేను చూశాను, ఆంధ్రజ్యోతిలో అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ప్రధానంగా దసరా నాటికి అక్టోబర్ 15 నాటికి ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు 10 ఏళ్లుగా ఇల్లు రాక ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కావాలని అడుగుతున్నారు, డిమాండ్ బాగా ఉన్నది. నేను ఏ విలేజ్కి వెళ్ళినా ఏమైంది, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళి ఇల్లు ఇస్తారని ఇల్లు రాలేదని అడుగుతున్నారు. బహుశా నేను అనుకుంటా అక్టోబర్ 10వ తారీఖు వరకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన గైడ్లైన్స్ వస్తే గ్రామాన్ని ఇందిరమ్మ కమిటీలు వేసుకొని నవంబర్లో సెలక్షన్లు పూర్తి చేసుకొని డిసెంబర్ నుంచి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుంది. వాస్తవంగా పేదవాళ్లకు ఈ ఇల్లు చాలా అవసరంగా కూడా ఉన్నది, అడుగుతున్నారు. నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ప్రధానంగా ఎస్సీ కాలనీలు కానీ ఎస్టీ కాలనీలు కానీ బీసీల ఇల్లు కానీ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మా నియోజకవర్గంలో గ్రామాల వారిగా ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీల ద్వారా వచ్చే ప్రతిపాదనలనే నేను ఆమోదిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనము రాజకీయాలకు అతీతంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ లబ్ధి చేకూరే విధంగా, ప్రభుత్వ పథకాలు అందే విధంగా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డ్స్ విషయంలో ఒక స్మార్ట్ కార్డ్ తీసుకురాబోతున్నారు. ఆ స్మార్ట్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు అన్ని కూడా పొందే అవకాశం ఉన్నది. విడో పెన్షన్స్, ఓల్డేజ్ పెన్షన్స్ రాని వాళ్ళకు కూడా ఆ వివరాలను కూడా సేకరించి వాళ్ళకు కూడా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కానీ, కొత్త రేషన్ కార్డ్స్ కానీ, లేదా విడో పెన్షన్స్, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ బహుశా నేను అనుకుంటా 1-2 నెలలలో ఒక నిర్ణయం జరిగి, ఎంపిక జరిగి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారము నెత్తికెక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి, అక్రమాలకు మారు పేరు
బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ముక్కలు చేయొద్దు, ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దని మొత్తకుండా వినలేదు. ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగాను కాబట్టే రెండవసారి నాకు మంత్రి పదవి రాలేదు. ఆయన నేనేమీ బాధపడలేదు. కానీ ఇవాళ వరంగల్ జిల్లా 6 ముక్కలయ్యాయి. ఎవడడిగిందేం చేశారు 6 ముక్కలు? ఎందుకు చేయవలసి వచ్చింది? దాని అనుకున్న ఏతు పద్ధతి ఏంటి? దాని అనుకున్న రీజనింగ్ ఏంటి? అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని, వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 6 జిల్లాలు ఎందుకైనాయి, ఏ జిల్లా అని చెప్పుకోవాలి అర్థం కావడం అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ రకంగా తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్య వాదుల నోళ్ళను నొక్కి ఇష్టారీతిన దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీకి ఎగబడ్డది. కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 9 నెలలు కూడా పూర్తిగాని కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీ 23 లక్షల మందికి 18,000 కోట్ల మాఫీ జరిగింది. ఇంకా వచ్చే 2-3 నెలల్లో మరొక 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతున్నారు. ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, ప్రభుత్వం నిధులు సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నదో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊళ్ళోకి నెట్టి ఖాళీ ఖజానాను అప్పచెప్పి ఇవాళ మేమేదో బ్రహ్మాండంగా పొడి చేసేసామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. సార్, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేం ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. శేషగన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. 3 దశాబ్దాల రాజకీయం నాది. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎంతమందిని చూశాను నేను. నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కనుమరుగైపోయాడు. నేను నింపాదిగా చాలా జాగ్రత్తగా ప్రజల మధ్య ఉన్నా కాబట్టి నిలబడ్డాను. మిగతా వాళ్ళందరూ ఎగిరిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. కాబట్టి ఏమి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది, ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది. ఏది పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్థాయిని మర్చి విమర్శ చేయవలసిన అవసరం లేదు. ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో, ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో గుర్తెరిగి మాట్లాడితే మంచిది. అంతకంటే ఎక్కువ ఎవరి పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు.
వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళను నా స్థాయికి పెంచదలుచుకోలేదు. వాళ్ళది నా స్థాయి కాదు, వాళ్ళ పేర్లు నేను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.